హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని అయితే తింటున్నాను. మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ ఏం కాదు, నేను తినేసరికి అయితే 11 అయిపోయింది. ఇంకా ఈ రోజు కర్రీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఆలు టమాటా కర్రీ వేసుకున్న తర్వాత నేను నైట్ చేసిన ఆనియన్ పచ్చడి ఉంది కదా, ఇంకా దాన్ని కూడా వేసేసుకొని అయితే తినేస్తున్నాను. ఇంట్లో ఏమైనా పచ్చడి ప్రిపేర్ చేస్తే మాత్రం మా చిన్నుడు కోసం ఇంకా ఎవరు తినరు అంత ఇష్టంగా, మేమైతే తింటాం. అది 2 రోజులైనా 3 రోజులు, చలికి అయితే 2-3 రోజులైనా నిల్వ బాగానే ఉంటాయి కర్రీస్ కానీ చట్నీస్ కానీ. నేను నైట్ కూడా సరిగా తినలేదు కాబట్టి మార్నింగ్ టైంలోనైతే ఫుల్ ఆకలి అయింది. ఇంకా ఒక పట్టు పట్టేసాను. ఇంకా నా తినడం పూర్తయిపోయిన తర్వాత పాలు మారిగా పెట్టడం అయితే మర్చిపోయాను. పాలు అయితే మరిగించుకున్న తర్వాత 4 రోజుల నుంచి అయితే నేనైతే టిఫిన్ ఐటమ్స్ అయితే ఏం ప్రిపేర్ చేస్తాను. ఇంకా టైం కూడా ఉండట్లేదు పిండి నానబెట్టడానికి. ఇట్లయితే కాదని అన్నం తిన్న వెంటనే గుర్తయితే పెట్టుకొని ఇంకా ఇడ్లీ పిండికి అయితే కలిపేసి అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే రవ్వనైతే వాష్ చేసుకొని రవ్వలోనైతే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. నేనైతే ఒకసారి ఇడ్లీ రవ్వ అనుకొని ఉప్మా రవ్వనైతే నానబెట్టేసుకున్నాను. ఆ రోజైతే ఏదో ఆలోచనలో పడి అన్నీ మర్చిపోయి అసలు నేను దాని మీద ఏం పేరుంది కూడా అని చూడలేకపోయాను. అప్పటి నుంచి ఇడ్లీ పిండికి నానబెడదాం అన్నప్పుడల్లా ఇడ్లీ రవ్వ దాని మీద ఉన్నదా లేదా చూసుకొని ఇంకా దాన్ని పట్టుకొని అయితే చూసుకున్న తర్వాతనే నానబెట్టేసుకుంటాను. ఇంకా మినపప్పును కూడా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకొని ఇంకా అందులో అయితే వాటర్ పోసి అయితే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం నానిన తర్వాత ఒక గంట ఆగి మిక్సీ పడదాం. ఈ రోజు కూడా మర్చిపోయానంటే మా పెద్దోడి చేతులు అయితే నాకు తిట్లయితే తప్పవు, ఎందుకంటే వాడికే ఎక్కువ టిఫిన్ అంటే ఇష్టం, రైస్ కంటే ఎక్కువ ఇష్టంగా టిఫిన్ తింటాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగానైతే గడిచిపోయింది. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. బాయ్ బాయ్.